హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పేదల ఇల్లు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాగోల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఆయన పరిశీలించారు. 1.5 కోట్లతో మూసి సుందరీకరణ పనులు చేస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారని, అయితే ఆ పనులను 16,000 కోట్లతోనే చేయొచ్చని తెలిపారు. మూసి సుందరీకరణ పనుల బాధ్యత తమకు అప్పగిస్తే 16,000 కోట్లకే చేసి చూపిస్తామన్నారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈ రోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా, ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశాము, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫ్లాగ్ పోస్టు, మంచి క్రీడా ప్రాంగణాలు, వాటితో పాటు ల్యాండ్స్కేపింగ్, ఇవన్నీ కూడా మీకు చూపెట్టడానికి, సుందరీకరణ అంటే ఇట్లా కూడా చేయవచ్చు, ప్రక్షాళన అంటే ఇట్లా కూడా చేయవచ్చు అని ప్రజలకు కూడా తెలియజెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మూసీ నదిలోకే వివిధ నాలాల ద్వారా 54 వివిధ నాలాల ద్వారా మూసీలోకి ప్రవహిస్తుంది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చేసిన ఆలోచన ఏంటి అంటే, మూసీని ప్రక్షాళన చేయాలి, మూసీని జీవనదిగా మార్చాలి అనే ప్రణాళికకు పునాది పడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే. గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, జరగలేదని కాదు. ఆనాడు కూడా ఒక కాఫర్ డ్యామ్ కట్టారు హైకోర్టు ముందు, మీకు యాదకుండాలి. అట్లా కొన్ని ప్రయత్నాలు చేసినారు, కానీ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి తిరిగి మళ్ళీ మూసీని ఒక ఆహ్లాదకరమైన నదిగా తయారు చేయాలి అనే ఆలోచన కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వంలో ఆనాడు మనం స్టార్ట్ చేసినాం.